వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టీఎస్ఆర్ను. మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈ వీడియోలో భారత రాజ్యాంగంపై ఇతర దేశాల ప్రభావం, అంటే భారత రాజ్యాంగ నిర్మాణంలో ఏ ఏ దేశాల నుండి ఏ అంశాలు తీసుకున్నాము అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ టాపిక్ ప్రతి పోటీ పరీక్షల్లో కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం రాసినప్పుడు భారత రాజ్యాంగంపై బ్రిటన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ వంటి 10 దేశాల ప్రభావం, 10 దేశాల నుండి మనం అనేక అంశాలను స్వీకరించి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అని గుర్తించాలి. మొత్తంగా భారత రాజ్యాంగంపై 10 దేశాల ప్రభావం ఉంది అని మనం గమనించాలి. అందులో భాగంగా మొట్టమొదటి ఎక్కువ భాగం బ్రిటన్ నుండి మనం ఎక్కువ విషయాలను స్వీకరించామనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా బ్రిటన్ నుండి ఏ విషయాలను స్వీకరించామో ఒకసారి పరిశీలన చేసినట్లయితే, బ్రిటన్ నుండి భారత రాజ్యాంగం స్వీకరించిన అంశాలు: పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ కమిటీలు మరియు స్పీకర్ వ్యవస్థ. ఈ పార్లమెంటు గురించి మరియు పార్లమెంటరీ కమిటీల గురించి మనం బ్రిటన్ ప్రభుత్వం నుండే స్వీకరించాం. ఇక స్పీకర్ వ్యవస్థను శాసనక్రియ, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఎన్నికల విధానం, ద్విసభా విధానం, అఖిల భారత సర్వీసులు, అటార్నీ జనరల్ మరియు కాగ్ అనగా కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం. ఈ అంశాలన్నిటినీ కూడా బ్రిటన్ నుండే మనం స్వీకరించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ కమిటీలు, స్పీకర్ వ్యవస్థ, శాసనక్రియ, ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఎన్నికల విధానం, ద్విసభా విధానం, అఖిల భారత సర్వీసులు, అటార్నీ జనరల్, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ విధానాలన్నీ కూడా మనం బ్రిటన్ ప్రభుత్వం నుండే స్వీకరించాము అనే విషయాన్ని గుర్తించాలి. మరి వీటిల్లో స్పీకర్ వ్యవస్థ, ఈ స్పీకర్ వ్యవస్థను మనం బ్రిటన్ నుంచే స్వీకరించాము. స్పీకర్ వ్యవస్థ గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 93 నుంచి 97 వరకు స్పీకర్ వ్యవస్థను తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అంశమైనటువంటి అమెరికా రెండవ దేశం. ఎక్కువ భాగం, మొట్టమొదటిగా బ్రిటన్ నుండి ఎక్కువ అంశాలను తీసుకున్నాం. బ్రిటన్ తర్వాత రెండవ ఎక్కువ అంశాలు స్వీకరించినటువంటి దేశం అమెరికా నుండి స్వీకరించాం. అమెరికా నుండి భారత రాజ్యాంగం స్వీకరించిన అంశాలు: ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ట్రపతి వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, చట్టంలో సమదృష్టి, మహాభియోగ తీర్మానం మొదలైనవి మనం అమెరికా నుండి మన రాజ్యాంగంలో పొందపరిచాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రవేశిక, ఉపరాష్ట్రపతి వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, చట్టంలో సమదృష్టి, మహాభియోగ తీర్మానం
మొదలైనవన్నీ కూడా అమెరికా నుండే స్వీకరించాము అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ మహాభియోగ తీర్మానం గురించి ఆర్టికల్ 61 తెలుపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మహాభియోగ తీర్మానం గురించి, ఈ మహాభియోగ తీర్మానాన్ని మనం అమెరికా నుండి స్వీకరించాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 61 మహాభియోగ తీర్మానాన్ని తెలియజేస్తుంది. అంటే ఉపరాష్ట్రపతి వ్యవస్థను అమెరికా నుండే తీసుకున్నాం, మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచే తీసుకున్నాం. ఉపరాష్ట్రపతి వ్యవస్థ గురించి ఆర్టికల్ 63 తెలియజేస్తుంది, మహాభియోగ తీర్మానం గురించి ఆర్టికల్ 61 తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తరువాత కెనడా దేశం నుండి స్వీకరించిన అంశాలు: సమాఖ్య ప్రభుత్వం, అవశిష్టాధికారాలు, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు కోరే విధానం మొదలైనవి. సమాఖ్య ప్రభుత్వం కెనడా నుంచి తీసుకున్నాం, అవశిష్టాధికారాలు కెనడా నుంచి తీసుకున్నాం, గవర్నర్ వ్యవస్థను కెనడా నుండే తీసుకున్నాం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాలు కోరే విధానం కెనడా నుంచి తీసుకున్నాం. అంటే మిత్రులారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం గవర్నర్ వ్యవస్థను కెనడా నుంచి స్వీకరించడం జరిగింది. ఈ గవర్నర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను నియమించడం అనేది ఆర్టికల్ 153 ప్రకారం జరుగుతుంది. నూట 57 ఆర్టికల్ గవర్నర్ వ్యవస్థ లేదా గవర్నర్ యొక్క అర్హతలు, గవర్నర్ గురించిన సమాచారం 157 ఆర్టికల్ తెలియజేస్తుంది. అంటే గవర్నర్ వ్యవస్థను మనం కెనడా నుంచి స్వీకరించాం. ఈ గవర్నర్, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఆర్టికల్ 153 ప్రకారం నియమించబడతాడు. ఆర్టికల్ 157 గవర్నర్ యొక్క అర్హతలను, గవర్నర్ విధానాన్ని మొత్తాన్ని తెలియజేసేది ఆర్టికల్ 157 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఐర్లాండ్ నుండి మనం ఆదేశిక సూత్రాలను, రాష్ట్రపతి ఎన్నికను, రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే విధానంను స్వీకరించాము అని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఐర్లాండ్ నుండి రాష్ట్రపతిని తెచ్చుకున్నాం, అమెరికా నుండి ఉపరాష్ట్రపతిని తెచ్చుకున్నాం, కెనడా నుండి గవర్నర్ను తెచ్చుకున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలతో పాటు రాష్ట్రపతిని కూడా తెచ్చుకున్నాం. మరియు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. ఆ విధానాన్ని కూడా మనం ఐర్లాండ్ నుండే తీసుకున్నాం. ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకోవటం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలు 8 ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికను ఐర్లాండ్ నుండే తీసుకున్నాం. రాష్ట్రపతికి యొక్క ఎన్నిక, రాష్ట్రపతి విధానం మొత్తాన్ని ఆర్టికల్ 52 నుండి 62 వరకు తెలుపుతుంది. ఇక తరువాత దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికా దేశం నుండి రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం మనం దక్షిణాఫ్రికా నుండి తీసుకున్నాం. ఈ 2 విషయాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. మనం దక్షిణాఫ్రికా అనగానే మనకు 42వ రాజ్యాంగ సవరణ, 21వ రాజ్యాంగ సవరణ, ఇలా ఏ సవరణ జరిగినా సరే రాజ్యాంగ సవరణ అనేటటువంటి విషయాన్ని మనం దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం కూడా, అంటే పెద్దల సభ, మరి దీన్నే
పెద్దల సభను శాశ్వత సభ, అంటే రద్దు కాని సభ ఏమిటి అంటే రాజ్యసభ. రాజ్యసభ ఎప్పుడూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి పెద్దల సభ, రాజ్యసభ లేదా రాజ్యాంగ సభను మనం ఆ సభ్యుల ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచే స్వీకరించామని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, వర్తక వాణిజ్య చట్టాలు అనే అంశాలను ఆస్ట్రేలియా నుండే గ్రహించాం. అంటే ఆస్ట్రేలియా దేశం నుండి మనం గ్రహించినటువంటి అంశాలు ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉమ్మడి సభా సమావేశం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, వర్తక వాణిజ్య చట్టాలు అనే అంశాలను ఆస్ట్రేలియా నుండి స్వీకరించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ నుండి గణతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక స్పీకర్ మొదలైన అంశాలను మనం ఫ్రాన్స్ నుండి స్వీకరించాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక స్పీకర్ను మనం ఫ్రాన్స్ నుండి స్వీకరించాము అని గుర్తుపెట్టుకోవాలి. అదే స్పీకర్ వ్యవస్థను బ్రిటన్ నుండి స్వీకరించాం. స్పీకర్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం బ్రిటన్ నుంచి, తాత్కాలిక స్పీకర్ విధానం ఫ్రాన్స్ నుండి తీసుకున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రష్యా నుండి ప్రాథమిక విధులను సామ్యవాదం, న్యాయం, ప్రణాళికలు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రణాళికలు నిర్వహించిన దేశం రష్యా కాబట్టి ఆ రష్యా నుండే మనం ప్రణాళికల విధానాన్ని స్వీకరించాం. రష్యా అనగానే ప్రాథమిక విధులు సామ్యవాదం, న్యాయం. సౌభ్రాతృత్వం అంటేనేమో ఫ్రాన్సు, సామ్యవాదం అంటే రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాథమిక విధులు రష్యా నుండి స్వీకరించాం. జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవం అంటాం. మరి ప్రాథమిక విధులు 51A పొందపరచబడ్డాయి. స్వర్ణజిత్ సింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రాథమిక విధులను ప్రవేశపెట్టారు. ఈ ప్రాథమిక విధులు మొత్తం 11 అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక విధులు అనగానే మనం రష్యా నుండి ప్రాథమిక విధులను స్వీకరించాం. ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ప్రాథమిక విధులు మొత్తం 11 51A ఆర్టికల్లో పొందపరిచారు. స్వర్ణజిత్ సింగ్ కమిటీ సిఫార్సుల ప్రకారం ప్రాథమిక విధులను చేర్చారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక జపాన్. కేవలం ఒకే ఒక అంశం, జీవించే హక్కును జపాన్ నుంచి తీసుకున్నాం. ఓన్లీ జీవించే హక్కు మాత్రమే జపాన్ నుంచి తీసుకున్నాం. కాబట్టి జపాన్ నుంచి జీవించే హక్కు ఇది ఆర్టికల్ 21 తెలియజేస్తుంది. జీవించే హక్కు గురించి ఆర్టికల్ 21 తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 21 అత్యవసరంలో కూడా రద్దు కాని ఆర్టికల్ 21. ఎందుకంటే జీవించే హక్కు ఇంకా రద్దు కాదు కాబట్టి జీవించే హక్కు అత్యవసర సమయంలో కూడా రద్దు కాదు, ఆర్టికల్ 21. ఇక ఆ తర్వాత జర్మనీ. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని మాత్రమే మనం జర్మనీ నుండి తీసుకున్నాం. మొత్తంగా 10 దేశాల్లో భారత రాజ్యాంగం నుంచి అనేక అంశాలను తీసుకుంటే కేవలం జపాన్, జర్మనీ నుంచి ఒకే ఒక అంశాలను, జర్మనీ నుంచి ఒక అంశం, అది అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని. జపాన్ నుంచి ఒకే ఒక అంశం, అది జీవించే హక్కు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక ఈ విధంగా భారత రాజ్యాంగంలో అత్యధిక భాగం లేదా సింహభాగం బ్రిటన్ నుండి తీసుకున్నాం. బ్రిటన్ తర్వాత 2వ స్థానంలో అమెరికా నుంచి ఎక్కువ అంశాలను తీసుకున్నాం. ఆ తర్వాత అతి తక్కువ, కేవలం ఒకే ఒక అంశాలతో జర్మనీ, జపాన్లు చివరి స్థానంలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక గమనిక 2లో మనం బ్రిటన్ నుండి స్పీకర్ను, ఫ్రాన్స్ నుండి తాత్కాలిక స్పీకర్ను, ఐర్లాండ్ నుండి ఆదేశ సూత్రాలతో పాటు రాష్ట్రపతిని, అమెరికా నుండి హక్కులతో పాటు ఉపరాష్ట్రపతిని, కెనడా గవర్నర్తో పాటు సమాఖ్య ప్రభుత్వం, అవశిష్ట అధికారాలు 143
అంటే 143 ప్రకారం సుప్రీం సలహా కోరే విధానం మరి కెనడా నుండి మనం తీసుకున్నాము అనే విషయాలను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక గమనికలో భాగంగా రష్యా ప్రాథమిక విధులతో పాటు ప్రణాళికలు, సామ్యవాదం మరియు న్యాయమును రష్యా నుండి తీసుకున్నాం. పార్లమెంటరీ ప్రభుత్వం బ్రిటన్ నుండి, అమెరికా నుండి ప్రజాస్వామ్యం, కెనడా నుండి సమాఖ్య ప్రభుత్వం, ఫ్రాన్స్ నుండి గణతంత్ర ప్రభుత్వం తీసుకున్నాం. అంటే పార్లమెంటు ప్రభుత్వం బ్రిటన్ నుండి, ప్రజాస్వామ్యం అమెరికా నుండి, సమాఖ్య ప్రభుత్వం కెనడా నుండి, గణతంత్ర ప్రభుత్వం అనేది ఫ్రాన్స్ నుండి మనం స్వీకరించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా మనం ఈ ప్రాథమిక హక్కులు 3వ భాగంలో పొందపరచబడి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాథమిక హక్కులు 3వ భాగంలో, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో, పార్లమెంటు విధులు, సుప్రీంకోర్టు గురించి 5వ భాగంలో, కేంద్ర రాష్ట్రాల సంబంధాలు అంటే ఆస్ట్రేలియా నుండి మనం స్వీకరించిన కేంద్ర రాష్ట్రాల సంబంధాలు మన రాజ్యాంగంలో 11, 12వ భాగంలో తెలియజేయటం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మిత్రులారా, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏ భాగంలో ఏవి ఉన్నాయి అనే అంశంలో భాగంగా ప్రధానంగా ప్రాథమిక హక్కులు రాజ్యాంగం 3వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉన్నాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు గురించి, పార్లమెంటు గురించి లేదా పార్లమెంటు విధానం గురించి 5వ భాగంలో ఉంది. ఇక కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఇది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు 11 మరియు 12వ భాగంలో పొందపరచబడ్డాయి. ఇక ఇంపార్టెంట్ ఆర్టికల్స్ను కొన్నిటిని కానీ మనం పరిశీలన చేసినట్లయితే మిత్రులారా, ఆర్టికల్ 52 భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని తెలిపే ఆర్టికల్ 52. ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలిపేది ఆర్టికల్ 63. అంటే ఆర్టికల్ మనం రాష్ట్రపతి వ్యవస్థను కానీ మనం పరిశీలన చేసినట్లయితే 52 నుంచి 62 వరకు రాష్ట్రపతి ఎన్నికల గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతి గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇంకా కాబట్టి ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 63 తెలుపుతుంది. ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగింపు, మహాభియోగ తీర్మానం. ఈ రాష్ట్రపతి తొలగింపు విధానాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. ఈ మహాభియోగ తీర్మానాన్ని ఆర్టికల్ 61 తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 61 ద్వారా మహాభియోగ తీర్మానం బ్రిటన్ నుండి తీసుకున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగింపు, దీన్నే మహాభియోగ తీర్మానం అని అంటాం. ఈ మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా నుంచి మిత్రులారా, మహాభియోగ తీర్మానం ఆర్టికల్ 61 తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 61 మహాభియోగ తీర్మానం అనగా రాష్ట్రపతి తొలగింపు విధానం. దీన్ని అమెరికా నుంచి తీసుకున్నాం మిత్రులారా, బ్రిటన్ నుంచి కాదు, గమనించాలి. అమెరికా నుండి తీసుకున్నాం మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం అనగానే మనకు అమెరికా గుర్తు రావాలి. అంటే హక్కులు
అమెరికా అంటే ప్రాథమిక హక్కులు, అమెరికా హక్కులు, ఉపరాష్ట్రపతి వ్యవస్థ, రాష్ట్రపతి తొలగింపు విధానం, మహాభియోగ తీర్మానం. ఇదంతా కూడా ప్రధానంగా అమెరికాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆర్టికల్ 72 రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం. అంటే 72 రాష్ట్రపతి క్షమాభిక్ష విధానాన్ని తెలుపుతుంది. ఆర్టికల్ 161 గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారం. అంటే 72 ఆర్టికల్ 72 ఏమో రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం చెబుతుంది. 161 గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారం తెలియజేస్తుంది. ఇంకా ఆర్టికల్ 76 అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 76 తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 76 తెలుపుతుంది. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియాను మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాం. ఇది ఆర్టికల్ 76 తెలియజేస్తుంది. ఆర్టికల్ 79 పార్లమెంటు నిర్వచనం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం అని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాఫ్రికా నుండి ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. ఇది ఆర్టికల్ 80లో రాజ్యసభ నిర్మాణం మొత్తం గురించి ఉంటుంది. 81 లోక్సభ నిర్మాణం ఉంటుంది. మరి ఆ తర్వాత 84 పార్లమెంటు సభ్యుల అర్హతలు. 102 పార్లమెంటు సభ్యుల అనర్హతలు. 84 పార్లమెంటు సభ్యుల అర్హతలు, 102 పార్లమెంటు సభ్యుల అనర్హతలు. 87 పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం. 87 ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం. 87 సార్లు రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రసంగిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటు గురించి ఉద్దేశించి రాష్ట్రపతి 87 సార్లు ప్రత్యేకంగా ప్రసంగం చేస్తాడు. ఆర్టికల్ 100 పార్లమెంటు కోరం. 100 పోలీసులు ఫోన్ చేస్తే మరి పార్లమెంటు కోరం ఏర్పడిద్ది. 100కు ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. 100 ఫోన్ చేస్తే మరి పార్లమెంటు కోరం కూడా ఏర్పాటైద్ది అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం. అంటే 108 అంటేనే ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీని మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. ఈ ఎమర్జెన్సీ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. 108 అనగానే మరి అంబులెన్స్ గుర్తొచ్చింది. అంటే ఎమర్జెన్సీ ప్రమాదంలో చేరవేసే వాహనం 108. అలానే ఏదైనా అత్యవసరంగా మరి సమావేశాలు జరపాలంటే ఉభయ సభల సంయుక్త సమావేశం, అత్యవసర సమావేశాలు 108 ప్రకారం జరుపుతారు. ఇక ఆర్టికల్ 110 ద్రవ్య సంబంధ బిల్లులు. 110 రూపాయల ద్రవ్య బిల్లులు అని గుర్తుపెట్టుకోవాలి. 110 ద్రవ్య బిల్లులు, 110 రూపాయల ద్రవ్య సంబంధ బిల్లులు ప్రవేశపెట్టారు. 110 రూపాయల ద్రవ్య సంబంధ బిల్లులు ప్రవేశపెట్టారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 350A ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పే ఆర్టికల్ 350A. 351 హిందీ భాషా అభివృద్ధి. 343 హిందూ రాజభాషగా గుర్తించిన ఆర్టికల్ 343. 351 హిందీ భాషాభివృద్ధికి సంబంధించినటువంటిది 351 ఆర్టికల్. 350A ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పే ఆర్టికల్ 350A. 352 కేంద్ర అత్యవసర పరిస్థితి. 356
రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించేది 356 ప్రకారం. కేంద్ర అత్యవసర పరిస్థితి అంటే యుద్ధాలు, ఇతర దేశాలతో ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, లేకుంటే ఆర్థికపరమైనటువంటి ఎమర్జెన్సీలు ఏదైనా వచ్చినా, ఇటువంటి సమయంలో 352లో కేంద్రం అత్యవసర పరిస్థితిని 352 ఆర్టికల్ ప్రకారం విధిస్తారు. 356 ప్రకారం రాష్ట్రపతి పాలన జరుపుతారు. మరి ముఖ్యంగా సవరించడానికి వీలు లేని ఆర్టికల్ అన్నా, ప్రాథమిక హక్కుల హృదయం అన్నా, సుప్రీంకోర్టు రిట్లు జారీ చేసే ఆర్టికల్ అన్నా, రాజ్యాంగం పరిహారపు హక్కు అన్నా, 32A ఆర్టికల్ నుండి ఆస్తి హక్కును మరి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి 300A ఆర్టికల్లో ప్రవేశపెట్టారు అని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, సవరించడానికి వీలు లేని ఆర్టికల్ అన్నా, ప్రాథమిక హక్కుల హృదయం అన్నా, సుప్రీంకోర్టు రిట్టులు జారీ చేసే ఆర్టికల్ అన్నా, రాజ్యాంగ పరిహారపు హక్కు అని దేన్ని అంటారు అంటే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32ని ఈ విధంగా పిలుస్తారు. మరి 32A ఆర్టికల్ నుండి ఆస్తి హక్కును తొలగించి 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ, మినీ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ అనగానే మనం దక్షిణాఫ్రికా గుర్తు రావాలి, ఎందుకంటే దక్షిణాఫ్రికా నుండే మనం రాజ్యాంగ సవరణను తీసుకున్నాం. కాబట్టి ఇలా 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. దీన్నే మినీ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. దీని ప్రకారమే 300A నుండి ఏలో ఆస్తి హక్కును ప్రవేశపెట్టారు. 32A నుండి తొలగించి 300Aలో ఆస్తి హక్కును ప్రవేశపెట్టారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ అంశాన్ని అధ్యయనం చేయాలి. ఈ టాపిక్ నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.